హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడ చూసారా మనం మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఎగ్‌ని మంచిగా ఇట్లా రొటేట్ చేసేసుకుంటే అన్నీ మిక్స్ అయిపోతాయండి. దీంట్లో వేసుకున్న మసాలాలు అండ్ ఉప్పు అలాగే మంచిగా దీంట్లో అన్నీ రొటేట్ అయిపోతాయి. సో, మనకి ఈవెన్‌గా చాలా మంచి టేస్ట్ వస్తది దీంట్లో. మన ఇంట్లో చేసుకున్న మసాలాలే వేసుకున్నాం కాబట్టి సో, ఇది చాలా రుచిగా ఉంటదండి ఎగ్ ఆమ్లెట్. సో, ఇలా మనం మంచిగా రొటేట్ చేసుకుంటే ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ ఏసేసి హీట్ ఎక్కిన తర్వాత మనం ఎగ్ ఆమ్లెట్ వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఎగ్ ఆమ్లెట్ ఎలా వేస్తున్నానో. సో, ఇది చాలా వరకు ఇట్లా వేసేసుకున్న తర్వాత చూడండి ఇట్లా మనం ఇదంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చాలా బావుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో, మీరు కూడా ఇలాగే మీ ఇళ్ళల్లో ఇలాగే చేసుకుంటారు అంటే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటదండి. సూపర్‌గా వచ్చింది చూడండి. మనం ఎంత ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకున్నా చూడండి మీకింత బాగా అనిపిస్తది. సో, మనం ఎట్లా ఈవెన్‌గా చాలా, చాలా అంటే చాలా బాగొస్తది. అసలు యమ్మీ, యమ్మీ టేస్టీగా ఉంటది. సో, ఎగ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం నాకు. చూసారా ఎంత మంచి, మంచి కలరొచ్చిందో. సో, ఇట్లానే మనం అన్నీ మంచిగా దీన్ని మంచిగా కాల్చేసుకొని అంటే హై ఫ్లేమ్‌లో పెట్టుకోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకుంటే బావుంటది. ఇది నైట్ టైమ్‌లో కాబట్టి అలా కనిపిస్తుంది మీకు. సో, మంచిగా మనం ఇలా కాల్చుకొని వేడి వేడి టమాటా పచ్చడి అండ్ ఎగ్ ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి ట్రై చేయండి. సో, ప్లీజ్ నా వీడియో గాని మీకు నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.